బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం నగరంలోని విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకవైపు తండ్రి చనిపోవడం, మరోవైపు తల్లి మంచాన పట్టడం. అయితే ఏం చేయాలో తోచని పరిస్థితుల్లోని నేను మొత్తం ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించండి అమ్మా అని చెప్పి బలవన్మరణానికి తోడ్పడింది ఆ కూతురు. అసలు ఇంతకీ ఏం జరిగింది అన్న వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఖమ్మం నగరంలోని అసలు తండ్రి చనిపోయిన వెంటనే తల్లి హాస్పిటల్లో ఉండడంతోనే అంటే తీరని మనసు వేదతోని ఆయన తండ్రి చనిపోయారు అని చెప్పి కూడా తల్లి మంచాన పడడం కూడా జరిగింది. అయితే ఇది తట్టుకోలేక ఒక్కసారిగా ఇంట్లోనే ఒక్కతే ఉండడం కావచ్చు, లేకపోతే తనని చూసుకోవడానికి అటు తండ్రి లేకపోవడం, ఒకవైపు తల్లి ఈ విధంగా ఉండడం, తనకి ఏం చేయాలో పాలుపోక బలవన్మరణానికి పాల్పడినట్టు కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఖమ్మం పట్టణం కవిరాజు నగర్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. బట్ల సృజన తండ్రి కనకరాజు 7 ఏళ్ల కిందట చనిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం అనారోగ్యంతో ఆమె తల్లి హాస్పిటల్లో ఉండడం మనం చూస్తున్నాం. సో అయితే కొన్ని రోజులుగా ఒంటరిగా ఉండలేక ఏం చేయాలో తెలియక అటు బంధుమిత్రులు కావచ్చు ఎవరు కూడా తన యోగక్షేమాలు తెలుసుకోవడం కానీ, లేకపోతే తన తండ్రికి ఈ విధంగా అయ్యింది, తల్లి అటు హాస్పిటల్లో ఉండింది, ఈ అమ్మాయి తినిందా లేదా, లేకపోతే ఏ విధంగా ఉంటుంది అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, లేకపోతే బంధుమిత్రులు కావచ్చు, వీళ్ళందరూ పరామర్శించకపోవడం కూడా ఆ అమ్మాయి తీవ్ర డిప్రెషన్లోకి వెళ్ళినట్టు కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. అందుకే ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా తన తల్లి ఫోటో మీద ఐఎమ్ వెరీ సారీ మమ్మీ, సో నాకు ఎంతో సపోర్ట్గా ఉన్నావు, ఎలాంటి సిచ్యువేషన్స్లో కూడా నాతో ఉన్నావు అని చెప్పి బలవన్మరణానికి పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. సో ఏది ఏమైనా ఇటువంటి ఘటనలు మనం చూసుకున్నట్లయితే ఒక్కసారిగా చాలా దిగ్భ్రాంతి అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎటువంటి ఆదరణ లేకుండా తండ్రికి ఈ విధంగా కావడం, వెంటనే తల్లి అంటే భర్త చనిపోయిన దగ్గర నుంచి ఇక నుంచి నా పరిస్థితి ఏంటి, ఎలా నేను ముందుకు వెళ్ళాలి, లేకపోతే నా బిడ్డల్ని ఎలా చూసుకోవాలి అన్న సందర్భాల్లోని తల్లి ఎక్కువ శాతం ఆరోగ్యం క్షీణించడం కావచ్చు, ఈ విధంగా చాలామంది సంఘటనలో మనం చూస్తూ ఉంటాము. సేమ్ ఇక్కడ కూడా ఇదే రిపీట్ అయింది. సో వెంటనే ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియక డిప్రెషన్లోకి వెళ్ళినట్టు కూడా మనకి కనిపిస్తుంది. ఒక్కసారి ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న తల్లి కూతుర్ల ఫోటో కనుక చూసుకున్నట్లయితే ఎంత ముద్దుగా ఉంది అమ్మాయి. నాకు తెలిసి ఆడపిల్ల అనగానే ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉంటారు, అటు తండ్రి కావచ్చు లేకపోతే తల్లి కావచ్చు. బేసిక్గా ఆ ప్రేమ, ఆ ఆప్యాయత అండ్ ఆ అఫెక్షన్ ఏదైతే ఉందో దానికి దూరం అవ్వడం ఒక ఎత్తు అయితే, తండ్రి చనిపోవడం మరో ఎత్తు. మరో పక్క చూసుకోవాల్సిన తల్లి కూడా హాస్పిటల్లో ఉండడం ఇంకొక వ్యక్తి. సో ఎలా సర్వైవ్ అవ్వాలి అనుకుందో ఏమో ఆ చిన్నారి. ఈరోజు ఇలాంటి ఒక ఏమంటారు, అసలు మనం ఎక్స్పెక్ట్ చెయ్యం ఇలాంటి ఒక డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు ముఖ్యంగా చిన్నపిల్లలు అన్న దాని గురించి తెలుసుకుందాం. మరి అయితే ఇప్పుడు వాళ్ళ మదర్కి ఏ విధంగా ఉంది, అమ్మాయి పోలీసులు ఏం చెప్తున్నారు అన్న వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ ఇన్లో ఉన్నారు. రైట్ భాస్కర్, అయితే ఈ ఘటన చూసిన తర్వాత నిజంగా చాలా డిసప్పాయింట్మెంట్ అని చెప్పాలి. ముఖ్యంగా అటు తండ్రి లేకపోవడం, ఇటు తల్లి కూడా హాస్పిటల్లో ఉండడం, అమ్మాయి తీసుకున్న ఈ నిర్ణయం గురించి అసలు ఏం చెప్తున్నారు? ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఏమైనా వచ్చారా, లేకపోతే తల్లి పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు? కవిరాజ నగరం ప్రాంతంలో నిన్న ఒక విషాదకరమైన ఘటన చోటు చెప్పుకోవచ్చు. తండ్రి చనిపోయి 7 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా ఆ కుటుంబం మొత్తం కూడా ఆర్థిక సమస్యలతో పునారిల్లిపోయిందని చెప్పుకోవచ్చు. ఫలితంగా ఒకవైపున ఆ అమ్మకు అనారోగ్య సమస్య వెళ్లాడటంతో ఆ కుటుంబంలో ఉన్న ఒకగానొక బిడ్డ తన తండ్రి ప్రేమకు దూరం అయిపోయి, మరోవైపున తల్లి లారణ కూడా కాస్త దూరం అవుతున్న తరుణంలో ఆమె పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తున్న నేపథ్యంలోనూ ఆమె కూడా బతకదు అని వైద్యులు ధృవీకరించిన తరుణంలో ఒక్కసారిగా తన తల్లి కంటే తానే ముందు తండ్రి దగ్గర చేరుకోవాలనే ఒక పిచ్చి ఆలోచనతో ఆ మంచి చదువుకు అదే డిగ్రీ సెకండ్ ఇయర్ అవుతున్నటువంటి సృజన ఒక్కసారిగా తన ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడిందని చెప్పుకోవచ్చు. ఫలితంగా చూసుకుంటే ఈ యొక్క ప్రాంతంలో కూడా ఒకసారి విషయాలు చేయాలనుకున్నాయి. ఒకగానొక కూతురు కంటికి రెప్పల కాపాడుతూ తనకున్న దాంట్లోనే బిడ్డను పోషించుకుంటూ ఉన్నతంగా చదివిస్తున్న ఆ తల్లికి చివరకు బిడ్డ చనిపోయిన ఘటన ఇంతవరకు తెలియకపోవడంపై కూడా కుటుంబీకులు ఆందోళన వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి కవిరాజ్ నగర్ అనేది చాలా కొద్దిగా ఆ ప్రాంతంలో అంతా కూడా సంపన్న వర్గాలలో ఉంటారు. ఆ ప్రాంతంలో ఆ తండ్రి కూడా ఒక డిగ్రీ కళాశాలలో ఒక జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసి మరణం చెందిన తర్వాత ఆ తండ్రి పోస్ట్ తల్లికి రావడం, ఆ తల్లి కూడా ఆమె యొక్క కుటుంబాన్ని వెళ్ళి తీసుకుంటున్న నేపథ్యంలోనూ ఉన్నటువంటి బిడ్డ ఇంట్లో అమ్మాయి ఆ తల్లికి ఒక్కసారిగా అనారోగ్య సమస్య తీవ్రతరం అయిందనేది వైద్యులు ధృవీకరించడంతో ఆమె బతకడం కూడా కష్టము ఉన్నది అని చెప్పడంతో ఆ మాట విన్నటువంటి సృజన తాను కూడా బ్రతకడం దండగా అనుకొని ఒక్కసారిగా ఇంట్లో తల్లి హైదరాబాద్ లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది.
ఆ తల్లిని చూసి వచ్చిన 3 రోజులకి మదన పడుతూ తన ఇంట్లోనే ఊరేసుకొని నిన్న అగాత్యానికి పాల్పడిన ఘటన ఉంది. తర్వాత బంధువులు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఇంట్లో అలికిడి లేకపోవడం, కనీసం డోర్లు ఓపెన్ చేస్తున్న వేయకుండా ఉండటంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్ళి కూడా ఆమె ఫ్యాన్ కు వేలాడుతుండటంతో పోలీసులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అన్నం సేవ ఫౌండేషన్ నిర్వాహకుడు శ్రీనివాస్ కు ఫోన్ చేసి ఫ్యాన్ కు వేలాడుతున్నటువంటి సృజనను కింద తిప్పి ప్రభుత్వ మార్చురీకి తరలించేసి ఆమెను అక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం ఉంచిన నేపథ్యం ఉంది. ఇంకా ఈ ఘటన తల్లికి బిడ్డ చనిపోయిందనే విషయం తెలియని పరిస్థితి. ఆమె ఇప్పుడు ప్రజెంట్ ఎండెస్కో అంటే హైదరాబాద్ నుంచి ఖమ్మం తీసుకొచ్చి నైట్ అక్కడ ఖమ్మంలోనే ఒక హాస్పిటల్లో ఉంచారు. ఆమె పరిస్థితి కొంచెం దారుణంగా ఉన్నది, అంటే కొంచెం ఆమె వెంటిలేటర్ మీద ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఇలాంటి ఘటన పగవాడికి కూడా రాకూడదు అంటూ కూడా అందరూ పిలిపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇంకా బంధువులు కూడా చేరుకోలేదు చాలా వరకు కూడా ఘటన ప్రాంతానికి. మొత్తానికైతే ఆ ఘటన సంబంధించి సృజన ఆ క్షణికావేశంతో తల్లి కూడా అంటే ఆమె పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు గౌతమి. రైట్. అయితే భాస్కర్, తల్లికి ఇలాంటి పరిస్థితి ఉంది అని చెప్పి చుట్టుపక్కల అంటే కుటుంబ సభ్యుల్లో మనకి చూస్తూ ఉంటాం, చుట్టాలు అంటూ ఉంటారు, రిలేటివ్స్ వస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఎవరు కూడా అమ్మాయికి అండగా కానీ లేకపోతే తల్లి ఆ విధంగా ఉంది, అమ్మాయి ఆలన పాలన మనం చూసుకోవాలి, తల్లికి క్యూర్ అయినంత వరకు అని చెప్పి అమ్మాయితోని ఎటువంటి అంటే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు తనతో పాటు లేరా భాస్కర్? తల్లికి అంటే మేనమామ, సృజనకు మేనమామ, తల్లి తమ్ముడు, ఆయన అమ్మలో వాళ్ళ సమీపంలో ఉంటారు. తల్లికి అనారోగ్య సమస్యల నేపథ్యంలో నాకేమనైతే మేనమామి నీకు దిక్కు అంటూ నవ్వుకుంటూ మాట వరుసకు అన్న మాటనే ఈ సృజన బలంగా తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఫలితంగా మేనమామ ఆలన పాలన కన్నా తండ్రి ప్రేమ దూరం అయింది, ఒక తల్లి కూడా దూరం అయిపోతే తన వయసు చిన్న వయసు 17 సంవత్సరాల వయసులో ఇద్దరు దూరం అయిపోయి నాకు ఈ లైఫ్ ఎందుకు అనే ఒక నిరాశ నిస్పృహలో ఉన్నట్టుంది. ఫలితంగానే ఆ తల్లిదండ్రుల ప్రేమ కన్నా మేనమామ ప్రేమ కాదు, బంధువు కుటుంబీ ప్రేమ చాలా తక్కువ. అలాంటి సిచ్యువేషన్ లో అందరూ దూరం, నా రక్త సంబంధికం దూరం అయిపోయిన తర్వాత తోబుట్టులు ఇప్పుడు నా బ్రతుకు ఎందుకు అనుకునే ఏమో తెలియదు కానీ మొత్తానికైతే ఆమె మాత్రం ఒక్కసారిగా నిరాశ నిస్పృహలో పడిపోయి ఫ్యాన్ కు వేలాడుతూ మృతి చెందిన నేపథ్యం అవుతుంది. అయితే మేనమామ ఇప్పుడు ప్రజెంట్ అన్ని ఆ ఇంట్లో అంటే ప్రజెంట్ అన్ని చక్కదిద్దుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇంకా ఇంకొక మేనమామ వారి కొత్తగూడెం నుంచి రావాలని చెప్పి అంటున్నారు. మొత్తానికైతే ఆ కుటుంబం ఆ ప్రాంతంలో కవిరాజ్ నగర్ లో మాత్రం కాస్త విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. అప్పటి వరకు సరదాగా ఉన్నటువంటి 3 రోజుల వరకు కూడా కాలేజీకి వెళ్ళి అందరితో సరదాగా గడుపుతున్నటువంటి సృజన ఒక్కసారిగా తన 3 రోజుల నుంచి ఖాళీ రాకపోవడంతో స్నేహితులు కూడా తన ఫోన్ లో వాకప్ చేశారు. ఏమైందనంటే తనకు హెల్త్ బాగలేదని చెప్పుకొని ఇతర కారణాలు చెప్పిన నేపథ్యం అవుతుంది. తీరా ఆమె మృతి చెందిన విషయం తెలుసుకున్న తర్వాత స్నేహితులు కూడా నిన్న ప్రభుత్వ ఆసుపత్రి రావడం అక్కడికి వచ్చిన కన్నీరు ముందే గెలిపించిన నేపథ్యం అయితే ఉంది. ఒకటి రైట్. థ్యాంక్ యూ భాస్కర్. సో ఖమ్మంలోని ఒక విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా అటు తండ్రి చనిపోవడం, ఇటు తల్లి ఈ విధంగా హాస్పిటల్లోని వెంటిలేటర్ పైన ఉండడం. సో తరువాత తన పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది, అండ్ మేనమామ చూసుకుంటారా చూసుకోరా, ఎందుకంటే ఇప్పటివరకు తండ్రి చనిపోయిన తర్వాత తనని ఏ విధంగా కుటుంబ సభ్యులు చూసుకున్నారు, లేకపోతే ఏ విధంగా వాళ్ళతో మాట్లాడడం కావచ్చు, కష్టాల్లోని ఏ విధంగా తోడున్నారు అన్నది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా తను కళ్ళారా చూసింది. కాబట్టి ఒకవేళ తల్లి లేకపోతే తన పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది అని ఊహించుకుందో ఏమో తెలియదు. కానీ ఈరోజు సృజన తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో నిజంగా అందరినీ కూడా కంటతడి పెట్టిస్తోంది. ముఖ్యంగా తన ఫ్రెండ్స్కి, తన తల్లికి ఇలాంటి సిచ్యువేషన్స్లోని అంటే ఫాదర్ చనిపోయిన తర్వాత ఎంతో గైడ్ చేస్తూ ఒక ఆడపిల్లని ఎంతో సంరక్షించుకుంటూ నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావు అని చెప్పి తన ఫోటో పైన ఐఎమ్ సారీ మమ్మీ అని చెప్పి చెప్పడం కావచ్చు. అండ్ దాని తర్వాత ఫ్రెండ్స్కి కూడా ఇలాంటి హార్డ్ సిచ్యువేషన్స్లోని నాకు తోడున్నారు అని చెప్పి వాళ్ళకి సంబంధించి కూడా ఒక చిన్న కోట్ అనేది రాయడం కావచ్చు. అయితే ఏదైనా ఈరోజు సృజన తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అందరూ కూడా ఒక పక్క బాధపడుతున్నా, మరొక పక్క అసలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పి జరిగిన ఘటనల్లో ఎప్పుడూ కూడా అవేర్నెస్ కల్పిస్తూనే ఉన్నాము. ఎలాంటి సంఘటనలు వచ్చినా లేకపోతే ఎటువంటి సిచ్యువేషన్స్ మనకి ఎదురైనా కూడా, ఎంత హార్డ్ సిచ్యువేషన్స్ ఎదురైనా ఈ మొత్తం ఏదైతే ఈ బల్వర్ మరణం ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి దయచేసి ఎవరు వెళ్ళొద్దు అని చెప్పి ముఖ్యంగా స్టూడెంట్స్ని అటు పెద్దవాళ్ళని అందరినీ కూడా అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నప్పటికీ వాళ్ళకున్న పరిస్థితుల వల్ల వాళ్ళు ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నారో మనం ఇక్కడ చూస్తున్నాం.